శ్రీ గురు గణేశ మాతృదేవో భవ పితృదేవో భవ. ఈరోజు మనం గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనే అంశం గురించి మాట్లాడుకుందాం. సామాన్యంగా మనం గుడికి వెళ్తూ ఉంటాం. ఒక్కోసారి కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్తాము, రామాలయానికి వెళ్తాము, శివాలయానికి వెళ్తాము, లేదు గణపతి ఆలయానికి వెళ్తాము. ఈ ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ భక్తులు అనేక రకాలైన ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. గుడి చుట్టూగా కూడా ప్రదర్శన చేస్తూ ఉంటారు. శివాలయంలోకి వచ్చేటికి కొంతమంది వ్యతిరేకంగా జరుగుతూ ఉంటారు. అలా ఎందుకు చేస్తారు? ఎన్ని ప్రదర్శనలు చేయాలి, ఏ గుడికైనా ప్రదర్శనని చేయాలి అనే నియమాలు ఉన్నాయా, అలా ఎన్ని ప్రదర్శనలు చేయాలి అనే అనుమానం మనకు కలుగుతూ ఉంటుంది. సామాన్యంగా మనం ఏ గుడికి వెళ్ళినా కూడా 3 ప్రదర్శనలు చేస్తాం. అవి ఏంటంటే, మొదటి ప్రదర్శన ఆత్మశుద్ధి కోసం, రెండో ప్రదర్శన బహిర్శుద్ధి కోసం, 3 అంతఃశుద్ధి కోసం 3 ప్రదర్శనలు చేయాలని మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి మనం ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా కూడా ఇలా 3 ప్రదర్శనలు చేస్తే సరిపోతుంది. మరి శివాలయంలో కొంతమంది ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ప్రదర్శనలు చేస్తుంటారు. ఎందుకండి అంటే దాన్ని చండీ ప్రదర్శన అంటారు. కొంతమంది శివాలయాల్లో ఉన్నప్పుడు పక్కన పార్వతీదేవి అమ్మవారు కూడా ఉన్నప్పుడు ఈ చండీ ప్రదర్శన చేస్తారు. ఈ చండీ ప్రదర్శన చేయటం ఎంతో మంచిది, అలా చెయ్యాలి కూడా. శివాలయంలో అమ్మవారు సమేతంగా ఉన్నప్పుడు చండీ ప్రదర్శన ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు చేయకపోయినా తప్పేం లేదు, ఎందుకంటే కొంతమంది అలా చండీ ప్రదర్శన చేస్తారని వస్తారు. ఇక అలా కాకుండా కొంతమంది మొక్కుకుంటారు. ఏదైనా ఒక పని తాము సాధించి దానిలో విజయం సాధిస్తే మేము 18 ప్రదక్షిణాలు చేస్తాము, లేదు 22 ప్రదక్షిణాలు చేస్తాము, లేదు 11 ప్రదక్షిణాలు చేస్తాము, ఇలా అనుకుంటారు. అందుకోసం వారు ప్రత్యేకంగా ఆ గుడికి వెళ్ళినప్పుడు, అంటే ఆంజనేయ స్వామి గుడికి కానీ, గణపతి గుడికి కానీ, లేదు దుర్గమ్మ వారి సన్నిధికి కానీ వెళ్ళినప్పుడు ప్రతిరోజు నియమంగా అన్ని ప్రదర్శనలు చేస్తారు. ఇక మనకు ప్రదర్శనలు అనేటప్పటికీ మనం అరుణాచలంలో గిరి ప్రదర్శన అనేది మనం చూస్తాం. ఇది ఎంతో ఉత్తమమైనది. ప్రతి ఒక్కరూ అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదర్శన ఖచ్చితంగా చేయాలి. అలాగే కనకదుర్గ అమ్మవారికి కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. కాబట్టి ఇలా ముఖ్యమైన ఏవైనా పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నప్పుడు వాటికి గిరి ప్రదక్షిణ కూడా చేస్తాము. ఇది కాకుండా మనం ఏదైనా సత్యనామతం చేస్తున్నప్పుడు కానీ, పూజ చేస్తున్నప్పుడు కానీ, సంకల్పం అంతా అయిన తర్వాత పంతులు గారి చేతిలో నీళ్ళు పోసి 3 సార్లు తిరగమంటాడు, మన చుట్టూ మన తిరగమంటాడు. దీన్ని ఆత్మ ప్రదక్షిణ అంటారు. కాబట్టి ప్రదక్షిణలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి, గుళ్ళను బట్టి కూడా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా శివాలయంలో ఒక రకమైన ప్రదర్శన, మామూలు గుళ్ళో ఒక రకమైన ప్రదర్శన చేయవచ్చు. సహజంగా మనం ఏ గుడికి వెళ్ళినా కూడా 3 ప్రదర్శనలు చేయాలి. అలా కాని పరిస్థితుల్లో ఏదైనా మొక్కు కానీ ఉన్నా, లేదా ఏదో కోరికతో ఉన్నా కూడా ఆ కోరికకి మీరు ఎన్ని ప్రదర్శనలు చేద్దాము అనుకుంటున్నారో అన్ని ప్రదర్శనలు చేయాలి. స్వస్తి.